నమస్తే జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లా లొంగుబాటు దిశగా మావో మిలిషియా సభ్యులు. జిల్లా ఎస్పీ ముందు సరెండర్ అయిన 3 సభ్యులు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలపై మండిపడ్డ జాతీయ కార్మిక సంఘాలు. స్వప్రయోజనాల కోసమే బేరం పెడుతున్నారని ఆరోపణ. విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష. నిర్దేశించిన లక్ష్యాల చేరువ కావాలన్న కలెక్టర్. విజయనగరం జిల్లాలో స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం. గజపతి నగరంలో విద్యార్థుల నిరసన ప్రదర్శన. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగుబాటు బాట పడుతున్నారు. తాజాగా పెద్దబయలు దళానికి మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్న పాంగి ముగిరి జూమాడం శ్రీనుతో పాటు వంతల నారాయణ జిల్లా ఎస్పీ ముందు సరెండర్ అయ్యారు. పెద్దబయలు దళంలో కీలక పాత్ర పోషించిన వీరిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈరోజు విశాఖపట్నం రూరల్ పోలీస్ దగ్గర 3 ఇంపార్టెంట్ మావోయిస్ట్ పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. ఈ 3 కూడా మావోయిస్ట్ పార్టీకి బాగా పట్టున్న గ్రామం కొండ్రుంగ్ జుమ్మడం పంచాయతీకి చెందిన వాళ్ళు. అక్కడ మొదటిగా చూసినట్లయితే మనకి పాంగి శ్రీను అలియాస్ జుమ్మడం శ్రీను. ఈయన దాదాపుగా ఒక 15 ఏళ్ళు మావోయిస్ట్ పార్టీతో పనిచేస్తున్నారు. వివిధ రోల్స్లో బాల సంఘంలో ఆర్పీసీగా ఇప్పుడు పార్టీ మెంబర్గా కూడా చేస్తున్నారు. ఈయనకి ఐఈడి అమర్చడంలో చాలా మంచి ఎక్స్పర్ట్. ఈయన చాలా చోట్ల ఐఈడీస్ ఇవన్నీ కూడా అమర్చడం జరిగింది. రీసెంట్గా చింతలవీధి దగ్గర ఇతర గ్రామస్తులు చనిపోవడంలో కూడా ఈయన ఐఈడి అమర్చడంలో కూడా ఈయన భాగం ఉన్న దాంట్లో కూడా. అలాగే యాక్షన్ టీం మెంబర్ ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్స్ 4 అండ్ ల్యాండ్ మైన్స్ అమర్చడం దాంట్లో 12, 22 ఉన్నారు. అంబుష్ 2, ఆర్సన్ 4 ఈ అఫెన్సెస్లో ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే పాంగి ముగిరి అలియాస్ విష్ణు, ఈయన 13 ఏళ్ళుగా మావోయిస్ట్ పార్టీతో పనిచేయడం చేస్తూ ఉన్నారు. ఈయన ఇంపార్టెంట్ మిలిషియా కమాండర్గా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నారు మావోయిస్ట్ పార్టీ కోసం. ఈయన దాదాపుగా 2 ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్, 1 ల్యాండ్ మైన్ ప్లాన్ చేయడంలోని, అలాగే ఒక అంబుష్ అండ్ ప్రజాకూట్ ఒకటి కట్టడం జరిగింది. అలాగే 3వ వ్యక్తి వంతల నారాయణ అలియాస్ సిద్ధు. ఈయన గత 10 ఏళ్ళ నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్ 2, ల్యాండ్ మైన్స్ అమర్చడంలో ఒక 2 కేసెస్లో, అలాగే అంబుష్ ఒక 3 చోట్ల ఈయన పార్టిసిపేట్ చేశారు. సో ఈ విధంగా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ మావోయిస్ట్కి చాలా కీలకమైన వ్యక్తులుగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. సో వీళ్ళందరూ కూడా అక్కడ జరిగే కార్యకలాపాలతో, మావోయిస్ట్ చేసే కార్యకలాపాలతో బాగా విసుగు చెందున్నారు కూడా. రీసెంట్గా మావోయిస్ట్ పార్టీకి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఎప్పుడైతే ఈ ఇన్ఫార్మర్ అని చెప్పి చంపుతా ఉన్నారో దాంతో వీళ్ళు బాగా మనస్తాపం కూడా చెందడం అయింది. అలాగే కూంబింగ్ కూడా కొంచెం ఇంటెన్సివ్గా అయిందని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఆరోగ్యం కూడా కొంచెం సహకరించట్లేదని. సో ఇలాంటి వివిధ కారణాల వల్ల వీళ్ళు కూడా పోలీసులు చేసే మంచి పనులు ఇవన్నీ కూడా, గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఇవన్నిటి కూడా ఆకర్షితులై ఈరోజు పోలీసు ముందు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన రాయితీలు అన్నీ కూడా అందజేస్తాం. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజా సంక్షేమం కోసం తెగ నమ్ముతున్నామని కేంద్రం చెబుతున్న మాట వెనుక కార్పొరేట్ సంస్థలు ఉన్నాయని జాతీయ కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ప్రైవేటీకరణ వెనుక ప్రజల ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలు నిండుగా ఉన్నాయని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ నేతలు ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై రచించిన పుస్తకాన్ని జాతీయ నేతలు తపన్ సేన్, అమర్జిత్ కౌర్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తోర్పారబట్టారు. And we need to stop this dismantling process, and that's why we are here. We have been opposing the disinvestment and privatization of almost all the public sectors, strategic or non-strategic, profit-making or non-profit making. One could discuss as far as non-profit making is concerned, how to revive those, what should be the alternative methods, and not to wind up those sectors which are important in the nation's economic development. I also want to say that Vishakha
steel plant has caught the imagination of people of Andhra Pradesh. When Andhra and Telangana were together, it was a long battle in which 32 youngsters sacrificed their lives in firing, and ultimately this plant could be achieved by the people. Is it only RINL plant somewhere in Vishakhapatnam and no concern of Andhra people? No. Every public sector contributes to the development to the vicinity of the area. Every public sector gives safe job opportunities. Every public sector is in a position to have a generational effect and impact. And we find that the youngsters who studied, the children of the families of those who were working in public sector, they got settled in life, and this became a continuum sort of a thing, a triggering impact that the citizens of our country were greatly being benefited. And we also hear a slogan. Again, I cannot pronounce it correctly, but the people of Andhra Pradesh, how they have been speaking, and even Telangana people speaking, because they were together when they were fighting for this pride for Andhra to have this steel plant to be there. ఆంధ్రుల హక్కు అని సమైక్యత ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్మిక సంఘాలు కలిసి దాన్ని దక్కించుకోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేవలం ఠేకేదారులకే వత్తాసు పలుకుతూ ప్రైవేట్ వాళ్లకు జాతీయ సంపదను అప్పజెప్పడానికే కంకణం కట్టుకున్నది. చట్టసభల్లో ప్రతిపక్షాలు గట్టిగా లేకపోవడం వలన మదమెక్కిన బీజేపీ ప్రభుత్వం మొత్తం అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఆ వ్యతిరేకించడానికే మేమందరం ఒక్కటయ్యాం. మా పాలసీలు ఏమైనా ఇంక్లూడింగ్ బిఎంఎస్ కూడా మాతో వస్తుందంటే మనం అభినందించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి ఉండి కూడా మాతో వస్తుందంటే వాళ్ళు కూడా మనతోటి కలిసి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ట్రేడ్ యూనియన్లు కూడా కలిసి వస్తున్నారు. ఒకటే మేమందరం కలిసి అనుకున్నాం. ఇక్కడ కూడా ప్రభుత్వాలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మేము హెచ్ఎంఎస్ తరఫున, అందరి తరఫున సేల్ తమిళనాడులో ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ చేయడానికి లిగ్నెట్ కంపెనీని ముట్టుకున్నది. ముట్టుకోగానే అక్కడున్న పార్టీల జెండాలను పక్కన పెట్టి ఎంపీలు పార్లమెంట్లో అందరు రాజీనామా చేస్తామని ప్రభుత్వం నుండి బయటికి వచ్చిన తర్వాత భయపడి వెనకపోయారు. ఆ పద్ధతిలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉన్నా దీనికోసం అవసరమైతే పార్లమెంట్లో మేమందరం రాజీనామా చేస్తాం. పార్లమెంట్ సభ్యులం, అసెంబ్లీలో కూడా రాజీనామా చేస్తాం. మా విశాఖపట్నం ఉక్కును ముట్టుకోవద్దు, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎవరిని ముట్టుకోవద్దు. ప్రైవేట్ సెక్టర్ ఠేకేదారీ సిస్టమ్ నుండి పబ్లిక్ సెక్టర్ ఆనాడైంది. అప్పటి నుండి దేశం పురోగతి చెందింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ఎక్స్ప్లైటేషన్ లేకుండా బతుకుతున్నారు, దేశాన్ని కాపాడుతున్నారు. దేశ సంపదను అమ్మడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కొట్లాట దేశ ద్రోహులకు, దేశంలో ఉన్న ప్రజలకు, కాపాడే వాళ్లకు మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది. ట్రేడ్ యూనియన్స్ దేశం కొరకు పనిచేస్తున్నారు, దేశంలో ఉన్న ప్రజల కొరకు పనిచేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహుల కోసం పనిచేస్తుంది. ప్రైవేటైజేషన్ చేయడం వలన నలుగురు బతుకుతారు. పబ్లిక్ సెక్టర్ ఉంటే 40,000 మంది బతుకుతారు ఇక్కడ. కనుక 40,000 బతకడం కావాలన్నా, నలుగురిని బతికించడం కావాలన్నా, బీజేపీ నలుగురిని బతికించడానికి ప్రయత్నం చేస్తుంది. మేమందరం కలిసి 40,000 మందికి ఇక్కడ బతికించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకు. కనుక ఈ ఉద్యమంలో ఇది మొదలైంది. దీన్ని అడ్డుకోకపోతే మొత్తం లాభాల్లో నస్తున్న పబ్లిక్ సెక్టర్ అన్నింటినీ అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఒక పాఠం కూడా నేర్చుకోవాలి. రైతులు అక్కడ ఢిల్లీలో ఎటువంటి పోరాటం చేస్తున్నారో అటువంటి పోరాటానికి కార్మిక సంఘాలం అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ప్రభుత్వం దిగేస్తుంది. లేకపోతే ప్రభుత్వం మన మీద సవారీ చేసి మొత్తం అమ్మేసి మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ను తీసుకుపోయి ఠేకేదారీ సిస్టమ్ తీసుకొచ్చి కార్మికులను కొంపలు ముంచుతాయి, కార్మికుల ఉద్యోగాలు ముంచుతాయి, దేశాన్ని కూడా అమ్మేస్తారు అనే భావనతో ఉన్నాం. కనుక 100% మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దీని మీద కలిసికట్టుగా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఆపాలని, దేశ సంపదను కాపాడాలని ట్రేడ్ యూనియన్స్ కంకణం కట్టుకుంటాం. भारतीय मजदूर संघ पुरजोर विरोध करता है कि देश में किसी भी पब्लिक सेक्टर
ना तो डिस्क्रिमिनेशन होना चाहिए ना प्राइवेटाइजेशन होना चाहिए, क्योंकि पब्लिक सेक्टर टोटल पब्लिक का एसेट है और पब्लिक का एसेट बिक्री करने का किसी का अधिकार नहीं है बगैर पब्लिक के कॉन्सेंट का। पब्लिक इस पर कोई अपना कॉन्सेप्ट नहीं दिया है कि हमारे संपत्ति को आप बेच दो। हमारे पास अगर कोई तकनीकी फॉल्ट्स है तो आप उसको पहले तय करो कि विशाखापट्टनम स्टील प्लांट भाईजाग स्टील लॉस में गया तो इसकी जवाबदेही कौन देगा? इसकी जवाबदेही आप पहले तय करो। इसके मॉडर्नाइजेशन के लिए या इसके डेवलप के लिए आपने प्रयास क्या किया, वो जवाब आपको देना। भाईजाग स्टील प्लांट जिस दिन संयुक्त आंध्र प्रदेश था, आज तेलंगाना आंध्र जो मिल करके ये उसके लिए हार्ट का काम किया है। पब्लिक के डिमांड के ऊपर में ये इंडस्ट्री खड़ा हुआ। Howsoever try you may carry on, but we will not allow the RINL Vizag anywhere else in the country. But they have to come to take over Vizag steel plant. It will not be allowed. And let me tell you that in steel industry, the history of privatization is a bit different. In public sector steel industry, right from the beginning, the effort being made to privatize any part of the steel industry, the ISCO, followed by Alloy Steel Plant of Durgapur, Salem Steel Plant, VISL in Karnataka. Everywhere, multiple time attempts have been made for privatization, and every time workers resisted. No bidder, even for the sake of inspection, were allowed to nearby the plant. The workers have driven them out. Our movement has entered into this phase in Vizag also. And fortunately, it is already converted no more a worker movement but a people's movement. So, the present stage of struggle is we will not allow you to privatize. It is no more, please don't privatize. We have come out from that stage. That please don't privatize, we have been told, we have been telling so long. Till now that exercise is going on. But now we are in a stage, we will not allow to privatize. This has entered into this stage, and the entire Vizag collective, people of Andhra Pradesh, and along with that the entire trade union movement stand firmly by this mode of operation. We will not allow you to privatize. National asset cannot be put on sale. Thank you. జాతీయ ఉపాధి కల్పన పనులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని విజయనగరం కలెక్టర్ హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3 నెలల కాలంలో 306 కోట్లు వినియోగించుకోవాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉపాధి పనుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ సూచించారు. గతేడాది వివిధ కారణాల వల్ల కన్వర్జెన్సీ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలన్నారు. రెగ్యులర్ గా వాటి సెకండ్ పార్ట్ ఇవి కూడా మనము ఆన్లైన్ లో రికార్డ్ చేసుకుంటూ ఎక్స్పెండిచర్ ని బుక్ చేసుకుంటూ దాన్ని 600 పైచలకు రైతు భరోసా కేంద్రాలు ఇదే సంవత్సరంలోనే కంప్లీట్ చేసే పరిస్థితి. అందులోనూ జూన్ జూలై మాసానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఉండేటటువంటి కాలనీలు, అలాగే మనకి ఇప్పుడు ఉండేటటువంటి ఈ గ్రామ సచివాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, ఇవి డెవలప్మెంట్ చూడాల్సిన పెద్ద కాలేజెస్ వస్తున్నాయి. ఒకటి మెడికల్ కాలేజ్, రెండోది ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, వెటర్నరీ యూనివర్సిటీ కూడా వస్తాయి. సో ఇవి మనం ఉన్నన్ని రోజులు గుర్తుండే విధంగా, ప్రజలు గుర్తుండే మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీని మీదే ఉన్నారు. నో క్వశ్చన్ ఆఫ్ సెకండ్ టైంలో మనం పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వాడు ఉన్నారు. కాబట్టి వారి ఆలోచనకు తగ్గట్టుగా మనం పనిచేయాల్సి ఉంటుంది. విత్ దిస్ ఇంట్రడక్టరీ మెసేజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద JEEs, all Ds and all A's, please work together. Wherever the problems are coming, give some kind of physical and technical support to the down the line. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కన్సల్టెంట్స్ కావచ్చు, లేదా మనకు ఉండేటటువంటి
గ్రామ సచివాలయ సిబ్బంది సంబంధించిన ఇంజనీరింగ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా గైడ్ చేసి మరి ఈ ఎగ్జిక్యూషన్లో తూచా తప్పకుండా పాటించి మనము సక్సెస్ఫుల్గా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. నిన్న ఈ ఇయర్కి ఒక గొప్ప స్ట్రాటజిక్ మీటింగ్ అనేది చెప్పాలనుకున్నాను. ఎందుకు అన్నది మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ అర్థమవుతుంది. ఇది కొద్దిగా ఈ కన్వర్జెన్స్ వర్క్ని ఏ మాత్రం ఒక్క పైసా కూడా రిటర్న్ కాకుండా మనకు 300 కోట్ల పైచిలకు డబ్బులు ఎన్ఆర్ఈజెస్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ఉంది. దాన్ని గత సంవత్సరంలో కూడా వెనకపోయింది, మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం అలా కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సందర్భంగా ఈ యొక్క మీటింగ్ ఇంపార్టెన్స్ మీకు తెలియాలనే ఉద్దేశంతో మరి స్టేట్ హెడ్ ఇక్కడ వచ్చి మీకు ఒక నిర్దేశకాలని చెప్పడం జరుగుతుంది, ఏ విధంగా చేయాలి. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, వారం వారం జరిగే మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకి ఎస్పీలకు జరిగేటటువంటి కాన్ఫరెన్స్లో మొట్టమొదటి అజెండా ఐటమ్ ఎంజీఎన్ఆర్ఈజెస్ లేబర్ రిపోర్టు, ఆ తర్వాత కన్వర్జెన్స్ వర్క్స్. అందులో కూడా మెటీరియల్ కాంపోనెంట్ మీద ఎక్స్పెండిచర్ విషయంలో ప్రత్యేకంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో నవరత్నాల్లో భాగంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ఇవి ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ BMCs కూడా మరి రివ్యూ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ రివ్యూ జరుగుతూ ఉంది, వీక్లీ ప్రోగ్రెస్ మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ని మీరు గ్రహించాలి. ఇప్పటి నుంచి రాత్రి పగళ్ళు మనం కష్టపడాలి. కష్టపడి విజయనగరానికి ఏ ఒక్క పైసా కూడా వినియోగంలో కాకుండా ఉండడానికి వీలు లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. విజయనగరం జిల్లాలో విశాఖ ఉక్కు ఉద్యమం అట్టుడుకుతోంది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు బేరం పెట్టడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలు ఆందోళన బాటలో పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. పుణ్యగిరి కాలేజ్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ నెల 26న తలపెట్టిన దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. SFI నేతలు రామ్మోహన్ రావు, ప్రసన్న కుమార్, CITU నాయకులు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. SFI రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రైతాంగం ఏదైతే పోరాటం చేస్తూ ఉందో ఆ వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే విరమించుకోవాలని, జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని, విద్యారంగం ప్రైవేటీకరణ ఆపాలని ఈ 4-5 డిమాండ్స్తో SFI DYFI ఆధ్వర్యంలో సమరయాత్ర చేస్తూ ఉంది. ఈ సమరయాత్ర ఎస్కోట్లో ప్రారంభమయ్యి మొత్తం జిల్లా మొత్తం తిరిగి భగత్ సింగ్ వర్ధంతి 23వ తేదీన జరగబోతా ఉంది. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విజయనగరం ప్రాంతంలో ఈ యాత్ర ముగింపు సభ నిర్వహించబోతా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని, రైల్వే జోన్ ఇస్తామని, ఈ 12 యూనివర్సిటీలు ఇస్తామని చెప్పి ఇవేమి ఒక పోగా ఏదైతే ఈ రాష్ట్ర ఆత్మగౌరవం, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ఏదైతే ఉందో ఆ దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కోకి అమ్ముతా ఉన్నాడు. మీరు కనుక అమ్మితే విద్యార్థులు, యువకులు, ప్రజానికం చూస్తూ ఊరుకోరని హెచ్చరించడానికి సమరయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పక్షం, ప్రతిపక్షం, మిగిలినటువంటి జనసేన ఇవన్నీ వెంటనే ఉద్యమ బాటలోకి రావాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకోసం మీరంతా ఉద్యమాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కాపాడుకునేందుకోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఈ పోరాటాల్లో విద్యార్థులు, యువకులు అందరూ కలిసి రావాలని కోరుతా ఉన్నాం. నా పేరు రామ్మోహన్ రావు, SFI విజయనగరం జిల్లా కార్యదర్శి. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలో బీజేపీ ప్రత్యేక హోదా కానీ, ఉత్తరాంధ్ర రాయలసీమల ప్యాకేజ్ కానీ, లేదా కడప ఉక్కు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, దుగ్గురాజపట్నం పోర్ట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, 11 జాతీయ విశ్వవిద్యాలయాలు కానీ, రాజధాని నిర్మాణం కానీ ఏమంటే ఒక్కటి ఏమీ చేయలేదు. విభజన చట్టంలో హామీలు
ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొద్దో గొప్ప విశాఖ లాంటి పరిశ్రమలను ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు కార్పొరేట్ శక్తులకి అమ్మేసి ఈ రాష్ట్రం నుండి ప్రజానికానికి తీవ్రమైన ద్రోహం చేస్తూ ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా దేశంలో గత 110 రోజుల నుంచి రైతాంగం తమ న్యాయమైన డిమాండ్లతో మినిమం ప్రైస్ ప్రకటించాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఏదైతే పోరాడుతున్నారో, ఏదైతే 300 మంది ప్రాణాలు అర్పించారో వీటికి మద్దతుగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ సమరయాత్ర తలపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రజలతో యుద్ధం చేస్తే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కేంద్ర ప్రభుత్వం సమరానికి సై అంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉండే ప్రజానికాన్ని చైతన్యపరుస్తాం. వచ్చే ఎన్నికల్లో మీ అంతు తేలుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి గ్రామాలకు పోతాం, మండలానికి పోతాం, జిల్లా మొత్తం చైతన్యం చేస్తాం. ఈరోజు రైతన్నలు, కార్మిక లోకం మార్చి 26 తలపెట్టిన భారత్ బంద్ జయప్రదమయ్యే విధంగా చూస్తాం. ఇప్పటికైనా ఈ లోకల్గా ఉండే బీజేపీ నాయకులు అర్థం చేసుకుని అయితే మీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచండి, లేదంటే ఇక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు కండి, లేదంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అధికార ప్రతిపక్షాలుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. వీళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైరెక్ట్గా పోరాటంలోకి రావాలి. లెటర్లతోనో లేదా ఏదో అలా పోరాటం చేస్తే కుదరదు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీల పదవులకు రాజీనామాలు చేయండి, కేంద్రం మెడలు ఉంచండి, ఈ ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాపాడండి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రెవెన్యూ శాఖ తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మిని చేసిన సంఘటనలు పేదలకు ఆశనిపాతమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు వెలుగు చూసింది. కాజులూరు మండలం కుయ్యారు గ్రామంలో ఒకే స్థలంలో ఇద్దరికి పట్టాలు ఇచ్చి రెవెన్యూ శాఖ చేతులు దులుపుకుంటే ఇప్పుడు ఆ ఇద్దరు లబ్ధిదారుల మధ్య వివాదం చెలరేగుతుంది. మేకల సుభద్రమ్మకు లోగడ ఇంటి స్థలం పట్టా మంజూరైంది. కొన్నాళ్ల తర్వాత ఇదే స్థలానికి సంబంధించి మరొకరికి కూడా పట్టా మంజూరు చేశారు. 1989లో పట్టా పొందిన మేకల సుభద్రమ్మ తన స్థలానికి తాను కేటాయించాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. 1989లో మనకు తాళం ఇచ్చారు. తాళం ఇస్తే అక్కడ మన ఇల్లు కింద కట్టుకున్నామండి, పాకేసి కట్టుకుని తర్వాత 2-3 సంవత్సరాలు అక్కడే ఉన్నామండి. అక్కడే ఉండి అక్కడ సేనాలో ఉన్నాక కొంచెం వాళ్ళు మేము అవసరం వచ్చి పనులకి వెళ్ళిపోతే అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయాం. అక్కడ మేము వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఇలాగ వేసుకుని ఆక్రమించేసి ఇది షెడ్ వేసి కట్టేసుకుని మీద దౌర్జన్యం చేసి తిరగబడ్డారండి. ఇలాగ అడగతాకి వెళ్తే మా స్థలం మాకు ఇచ్చేమని అడగతాకి వెళ్తే మా మీద తిరగబడ్డారండి. ఇవ్వనని ఆ తర్వాత మళ్ళీ పాదూరు మండలం ప్రతి దిక్కుకి పోలీస్ స్టేషన్ ఇవన్నీ తిరిగానండి. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి కూడా కాంతాలు వెళ్ళేది. పాదూరు ఆవిడ కూడా చేసేస్తానని అన్నదండి. ఆవిడ కూడా చేయలేదు. కలెక్టర్ గారు కూడా తీసుకోలేదండి. అప్పుడు తీసుకోకుండా ఇలా చేశారండి. మా ఇల్లు మా తలం మాకు కావాలని మాట్లాడుతున్నానండి. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీని ప్రభావం గ్రామ దేవతల జాతరలపై చూపుతోంది. ప్రతి ఏడాది శ్రీకాకుళం జిల్లా పలాసలోని జామి ఎల్లమ్మ అమ్మవారి జాతర వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. అయితే కోవిడ్ 2వ దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమ్మవారి జాతర నిరాడంబరంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ అమ్మవారి జాతరను నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొల్లకోటి సంతోషి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. అప్పటి నుండి ఆవిడ మొత్తం ఊర్లన్నీ తిరిగి వచ్చిన బియ్యాన్ని భాగంగా పసుపుని 3 రోజులు ఉంటానుగా ఆ బిడ్డలో వేసి బిడ్డని ఆ అమ్మ కాళ్ళ దగ్గర ఉంచి ఆ పసుపుని గుండం తొక్కిన మరుసటి రోజు అంటే జామి యాత్ర ముందు 3 రోజుల ముందు గుండం తొక్కుతారండి. గుండం తొక్కిన నెక్స్ట్ డే జామి ముందు రోజు అంటే సింధూర పంట అనమాట. సింధూర పంట అంటే దాని అర్థం ఏంటంటే ఊరు తిరిగి వచ్చిన పసుపు రూపల్ని మనం ఒక దగ్గరగా ముంచి దాన్ని రోడ్లో వేసి రోకల్ని దంచితే పసుపు మొత్తాన్ని పసుపు ఓన్లీ పసుపు ఒక్కగా మారడమే ఆ తల్లి విశిష్టత. విశాఖలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరిలోబ పరిసర ప్రాంతాల్లో బైకులు చోరీ చేయడంతో పాటు పలు బ్యాంకుల ఏటీఎంలలో కూడా చోరీలకు ప్రయత్నించారు. దీనిపై విచారిస్తున్న పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మన లాసెన్స్ బే కాలనీలో ఒక హోటల్లో పనిచేస్తున్నారు. పొద్దున్నే 4:45కి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎన్వీపీ కాలనీ ద్వారా లాసెన్స్ బే కాలనీకి వెళ్తున్నారు. అయితే ఆ టైంలో ఒక 2 మోటార్ సైకిల్స్ మీద 5 వ్యక్తులు వచ్చి ఆయన ఆపి ఆయన్ని ఈ వెపంతో దీంతో వెనకాలంతా బాగా కొట్టి రక్తగాయాలు వచ్చేలా కొట్టారు. కొట్టి ఆయన దగ్గర ఒక 40,000 రూపాయలు క్యాష్ ఉంటే పట్టుకుని వెళ్ళిపోయి రాబరీ చేశారు. దాని మీద ఆయన 18వ తారీఖు ఉదయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఏసీపీ సిసిఎస్ గారు, అలాగే ఇన్స్పెక్టర్ రామారావు గారు, వారి సిబ్బంది ఎస్ఐస్ మన సిసిఎస్ రామచంద్రరావు గారు, శ్రీనివాసరావు గారు, అట్లాగే ఎస్ఐ లోదరబాబు, ఆర్లో ఎస్ఐ గారు, వీళ్ళందరూ వారి సిబ్బంది అందరూ కూడా ఇమ్మీడియట్గా ఈ కేసులో దర్యాప్తు చేయగా ఒక 5 ఐడెంటిఫై అయ్యారు. వీరందరూ కూడా అప్పుగర్ ఏరియాలో ఉన్న జాలార్పేట ఏరియా వాసులు. వాళ్ళ ఒక అతను అంటే మొత్తం 4 జూనియర్స్, 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన కుర్రాళ్ళు. అలాగే పుక్కళ్ళ మహేష్ అని ఒక అతను 19 ఇయర్స్ ఉన్నాయి అందులో. వీళ్ళ 5 కలిసి వీళ్ళంతా లోకల్ రెఫరాల్స్ అనమాట. వాళ్ళు పని ఉన్నప్పుడేమో ఈ చేపల వేటకు వెళ్తూ ఉంటారు. లేని టైంలో ఇలాగా నైట్ టైం వెసవిడిగా తిరుగుతూ ఉంటారు. ఇంతవరకు మనకు నేరాల్లో ఎటువంటి ఐడెంటిఫై కాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ అఫెన్స్. నైట్ టైం కొద్దిగా ఈ తన మీద దాడి చేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది. వెంటనే మనం 35,000 రూపాయలు రికవర్ చేయడం, 2 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ అందరినీ ఇవాళ రిమాండ్కి పంపిస్తుంది. ఈ ఎలక్షన్ కౌంటింగ్ ఈ బిజీలో ఉన్నప్పుడు వరుసన 9వ తారీఖు 10వ తారీఖు నైటు ఎన్వీపీ కాలనీలో అట్లాగే ద్వారకా పిఎస్ లిమిట్స్లో ఏటీఎంస్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఈ ఏటీఎంస్ అన్ని కూడా ఎస్బీఐ ఏటీఎం, ఐఓసిఎల్ పెట్రోల్ బంక్ సీతమ్మ దార, అట్లాగే సత్యం జంక్షన్లో ఎస్బీఐ ఏటీఎం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సీతమ్మ దార, ఈ మూడింటిని కూడా ఈ 2 రోజులు ఒక ఆసామి దాడి చేయడం జరిగింది. అటెంప్ట్ చేశారు దొంగతనం చేయడానికి. ఇమీడియట్గా ఈ మెసేజ్ మీద కేసులు తీసేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇందులో జూనియర్ పార్టిసిపేట్ చేశారు. ఆయన 10th క్లాస్ వరకు చేసి డ్రాప్అవుట్. ఆయన టీపీటీ కాలనీలో ఉంటారు, లేబర్ వర్క్ చేస్తుంటారు. ఆయన రాత్రి 12 గంటల సమయంలో ఈ 2 ఏటీఎంస్ ఒకరోజు, ఒక ఏటీఎం ఒకరోజు అటెంప్ట్ చేశారు. వారిని కూడా మన రామారావు సిఐ గారు, లోదరబాబు, అట్లాగే శాంతి కుమార్ అనే పీసీ, రమేష్ అనే పీసీ గారు, ద్వారకా పిఎస్ గారు, అట్లాగే ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఏడీసీపీ గారు వీళ్ళందరినీ ఫామ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయగా వీళ్ళు పట్టుకున్నారు. వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. మనకి 3వ నెలలోనే ఆర్లోలో 2 మోటార్ సైకిళ్ళు, ఎన్వీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 మోటార్ సైకిల్, ద్వారకా పిఎస్లో 1 మోటార్ సైకిల్, కత్తిపాలలో 1 మోటార్ సైకిల్ పోయినవి. దీని మీద ఈ కేసెస్ రిజిస్టర్ చేసి ద్వారకా సిఐ రామారావు గారు, వారి సిబ్బంది శివ, ఆర్లోవా, సుదర్శన్ కంచరపాలెం ఎస్ఐ గారు, అప్పలరాజు కంచరపాలెం, సుధాకర్ కంచరపాలెం, రామచంద్ర రెడ్డి ఆర్లో పిఎస్ నుంచి అందరూ టీమ్గా ఏర్పడి ఏసీపీ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎం ప్రవీణ్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది బర్మా క్యాంప్లో. పొట్నూరు విజయసుందర్ ఇతన్ని కంచరపాలెం
ఆసామి ఏ సాయి కుమార్ అనే ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి 4 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసిన సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాం. సిపి గారు కూడా పర్సనల్గా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. రావుతలపూడి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్కు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అధ్యక్షులు దార్లపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శంకవరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన్ను కలుసుకుని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గొంప గోవింద్, గౌరవ అధ్యక్షులు ఇచ్చారపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పల్లా చంటి, కోశాఖాధికారి హనుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ జిల్లా లొంగుబాటు దిశగా మావో మిలీషియా సభ్యులు, జిల్లా ఎస్పీ ముందు సరెండర్ అయిన 3 సభ్యులు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలపై మండిపడ్డ జాతీయ కార్మిక సంఘాలు స్వప్రయోజనాల కోసమే బేరం పెడుతున్నారని ఆరోపణ. విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష, నిర్దేశించిన లక్ష్యాల చేరువ కావాలన్న కలెక్టర్. విజయనగరం జిల్లాలో స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం, గజపతి నగరంలో విద్యార్థుల నిరసన ప్రదర్శన. ఇవి నాటి JLTV వార్తలు. తిరిగి ప్రసారమయ్యే JLTVలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.